హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి వ్లాగ్స్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో సౌత్ ఆఫ్రికాలో ఉన్న రైనో పార్క్ లోపల వండర్ కేవ్స్ ఎలా ఉంటాయో చూసేద్దాం రండి. వండర్ కేవ్స్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ ప్లేస్లో ఇలా పైన కనిపిస్తున్న విధంగా WC అని ఉంటుంది. వండర్ కేవ్స్ లోపలికి వెళ్ళి చూడాలంటే టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ 250 rands ఛార్జ్ చేశారు. అలాగే మనతోటి గైడ్ వస్తారు, అక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు. వండర్ కేవ్స్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ పైన కనిపిస్తున్న విధంగా ఉంటుంది ఎంట్రన్స్ ప్లేస్. ఇక్కడ కనిపిస్తుంది కదా గేట్, ఆ గేట్ని ఓపెన్ చేస్తారు. ఇలా లోపల స్టెప్స్ ఉంటాయి పైన కనిపిస్తున్న విధంగా. ఈ స్టెప్స్ సహాయంతో లోపలికి వెళ్ళాలి. స్టెప్స్ అన్నీ దిగిన తర్వాత మనకి లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ ద్వారా కిందికి వెళ్ళి చూడాలి. మనతో పాటు గైడ్ వస్తారు. కేవ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత కేవ్స్ అంతా తిరిగి చూడటానికి మనకి 1 hour టైం ఇస్తారు. ఆ 1 hourలోనే మనతోటి వచ్చిన గైడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తుంది. వండర్ కేవ్స్ లోపల లైటింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అక్కడక్కడ చిన్న లైట్లు ఫిక్స్ చేశారు, కానీ ఆ లైట్లకి వచ్చే లైటింగ్ అనేది ఎక్కువగా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. భూమి లోపలికి కాబట్టి 4 లేయర్లు లోపలికి వెళ్ళాము కాబట్టి ఎక్కువగా ఆ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వలేదు. అందుకే ప్రతి ఒక్కరూ ఫోన్ లైట్లు ఆన్ చేసుకున్నారు. అలాగే మనతోటి వచ్చిన గైడ్ టార్చ్ లైట్ తీసుకొని వచ్చింది. ఆ అమ్మాయి ఎక్కడైతే మనకి ఏ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకునిందో ఆ ప్లేస్కి టార్చ్ లైట్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించింది. ఇక్కడ చూడండి, పైన నుంచి ఏదో జారి పడుతున్నట్లుగా ఉన్నాయి కదా కొన్ని రాళ్ళు. ఆ రాళ్లతోనే సిమెంట్ తయారు చేస్తారంట. ఇలాగే స్వరంగాలు తోకుంటూ వెళ్తారంట. ఇలా వీటితోనే సిమెంట్ అనేది తయారు చేసేవాళ్ళంట ఒకప్పుడు. ఇక్కడ చూడండి, పైన రాళ్ల మధ్యలో అక్కడక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, దానితోనే ఐరన్ అనేది తయారు చేస్తారంట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో స్కెలిటన్ ఉన్నింది. ఇక్కడ నీట్గా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఈ రాళ్ళ మధ్యలో ఎర్రగా ఉంది కదా, దాంతోనే ఐరన్ అనేది తయారు చేస్తారు. ఇక్కడ చూడండి, బాగా గమనించారంటే ఇక్కడ వాటర్ ఉన్నాయి. అదే వర్షాకాలం అయితే ఇక్కడంతా ఫుల్ అయిపోతుందంట. ఇక్కడ కొన్ని డ్రాప్స్ పడతాయి కదా పైన నుంచి, అవే అక్కడుండే వాటరు. అలాగే ఇక్కడ ఒక రాయి కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో. ఈ స్టోన్కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఈ స్టోన్ పైన టార్చ్ లైట్ కానీ ఫోన్ లైట్ కానీ వేసినట్లయితే ఇలా పైన కనిపిస్తున్న విధంగా రెడ్గా కనిపిస్తుంది. ఈ వండర్ కేవ్స్ లోపల ఎక్కువ టైం ఉండలేము, ఎందుకంటే ఎక్కడ గాలి అనేదే రాదు. భూమి లోపల కాబట్టి, భూమి లోపల 4 లేయర్ లోపలికి వెళ్తాం కదా, అందువలన అక్కడ గాలి అనేది ఎక్కడా ఉండదు. చాలా సఫకేటింగ్గా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు కూడా మాకు 1 hour టైం ఉన్నా కానీ 1/2 hourలో అంతా తిరిగి చూసి వచ్చేసాము ఉండలేక. అంత సఫకేటింగ్గా ఉంటుంది లోపల. పిల్లలైతే అస్సలు ఉండలేరు, పెద్దవాళ్ళకే అసలు చాలా కష్టంగా ఉండింది. వండర్ కేవ్స్ మొత్తం తిరిగి చూడడం అయిపోయిన తర్వాత లిఫ్ట్ సహాయంతో కింద నుంచి పైకి రావాలి. పైకి వచ్చిన తర్వాత లిఫ్ట్ దిగగానే ఇలా పైన కనిపిస్తున్న విధంగా స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ సహాయంతో బయటికి వచ్చేయాలి. ఈ వండర్ కేవ్స్కి వెళ్ళకముందు కేవ్స్ ఎలా ఉంటాయో నాకైతే తెలీదు, ఎప్పుడు చూడలేదు కూడా. ఇదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కేవ్స్కి వెళ్ళి చూసిన ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.